ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరులో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్. రసవత్తరంగా హుజూరాబాద్ ఉపపోరు. నామినేషన్ కు సిద్ధమైన ఫీల్డ్ అసిస్టెంట్. జీడిమెట్లలో సిఐటియు ర్యాలీ. సమ్మె విజయవంతం చేయాలని పిలుపు. విశాఖలో ఉక్కు ఉద్యమం తీవ్రతరం. ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం అరిమాకులపల్లిలో వెలిసిన అరిమాని గంగమ్మ దేవస్థానంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణ వేద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనురాధాన విహావర్ధన్ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. ఈ పోరులో ప్రధాన పార్టీతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు రంగంలోకి దిగారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. సుమారుగా 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ దాఖలు చేయడానికి క్యూ కట్టారు. ఒక్క నిమిషం పోతున్నాడు. లోపలికి పోనివ్వట్లేదు, సమాచారం కనీసం అప్లికేషన్ బాక్స్ కూడా పెట్టలేదు. నామినేషన్ సంబంధించిన అప్లికేషన్ బాక్స్ కూడా పెట్టలేదు. ఏమంటున్నారు, కింద 3 గంటలు మేము అన్ని ఫిలప్ చేసుకొని 10 మంది తీసుకుపోయి కూర్చోబెట్టారు. 3 గంటలు వెయిట్ చేసింది సార్. మా ఫామ్స్ తీసుకోలేదు, నామినేషన్ ఫామ్స్ తీసుకోలేదు. ఇంత దుర్భరంగా ఉన్నది. అంటే ఎలక్షన్ విరుద్ధంగా ఒక పద్ధతి రకంగా కాకుండా వాళ్ళ రాజకీయ పరంగా చేస్తున్నారు.
ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. విశాఖలో అఖిలపక్షం కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాకలో ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోనే మిగతా కర్మాగారాలలాగా కేవలం ఒక్క పరిశ్రమగా మాత్రమే చూడొద్దని, విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవమని కార్మిక సంఘాల నేతలు అన్నారు. రాబోయేలో జనవరి నెలలో మరింత కార్యక్రమం చేద్దామని చెప్పేసి అందులో వైఎస్ఆర్ మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి దేశాన్ని డెవలప్ చేశారా, ప్రాజెక్టు కట్టారా అంటే కట్టలేదు. కాబట్టి రాబోయే కాలంలో దేశభక్తితో పోరాటం అనేది కార్మిక వర్గం ఆలోచించాలి. ఎందుకంటే ఒక పక్క దేశంలోని ఆస్తులు అమ్ముతూ రెండో వైపు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమ్మే కార్యక్రమం జరుగుతుంది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు గుట్టుగా వ్యవహరిస్తుంది. దీని తీవ్రంగా అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ యొక్క వేజ్ రివిజన్ ని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వేగంగా చేయించి కార్మికులకు ఏవైతే వేజ్ రివిజన్ పెండింగ్. సిఐటియు ఆధ్వర్యంలో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనాలు, జీవోలు విడుదల చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే, కనీస వేతనాలు లేక, సరైనటువంటి సౌకర్యాలు లేక, పని గంటలు స్వచ్ఛంగా లేక, 8 గంటల పని దినాలని ఎప్పుడు చూడు 8 గంటలు ఉన్నటువంటి దాన్ని 16 గంటలు 12 గంటలు చేస్తున్నారు. కార్మికుల జీవితాలకు సరైనటువంటి భద్రత లేదు. కంపెనీలలో కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, కంపెనీలలో కార్మికులకు కనీస వసతులు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, కనీస వేతన చట్టాన్ని సవరించాలని చెప్పేసి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది కార్మికులు సమ్మెకి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు దాటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక చట్టాలు మాత్రమే ఇప్పటిదాకా అమలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం వచ్చింది తప్ప చట్టాలు ఏమీ అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను వెంటనే సవరించాలని చెప్పేసి 19,000 రూపాయల వేతనం ఏదైతే ఉన్నదో కార్మిక ప్రతినిధులు చేసినటువంటి డిమాండ్. నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న బాలిక అత్యాచారం కేసులో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేపట్టారు. పట్టణంలోని చింతల నారాయణ అనే వ్యక్తి అదే కాలనీకి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీయడానికి కేసు విచారణ వేగవంతం చేశారు. నిందితుడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. బాలికపై దాడికి పాల్పడిన నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సముద్రలింగాపూర్ గ్రామంతో పాటు పలు గ్రామాలలో పెద్దలు, మహిళలు, యువతలు సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి సందడి చేశారు. గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఘాట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ఎలాంటి అపశృతి జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. పెక్తరమాస బతుకమ్మ పండుగ ఏదైతుందో ఈరోజు అందరూ బతుకమ్మను పేర్చి వారి పెద్దలను గౌరవించి వారికి చేసే కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో అందరూ సంతోషంగా ఉండి బతుకమ్మ పండుగ మొదలుపెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 9 రోజులు బతుకమ్మ పండుగ ఆడి మహిళలు అనాది కాలం నుండి మా చిన్నతనంలో కూడా పువ్వులు కోసి తెచ్చి బతుకమ్మను పేర్చి అలాగే ఇప్పుడు ఈ తరం వాళ్ళు కూడా బతుకమ్మను అదేవిధంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. బతుకమ్మ సందర్భంగా అందరూ మహిళలు 9 రోజులు బతుకమ్మ మంచిగా ఆడి సంతోషాన్ని కుటుంబాల్లో నింపుకొని సద్దుల బతుకమ్మ, విజయదశమి అన్ని కార్యక్రమాలు సంతోషంగా చేసుకోవాలని కోరుచున్నాం. జనగామ పట్టణంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు కవిత, ఉపాధ్యక్షురాలు విజయ పాల్గొన్నారు. బతుకమ్మను పేర్చి స్థానికులతో కలిసి ఆటపాటలతో చూపరులను అలరించారు. జనగామ పట్టణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. గత సంవత్సరం కరోనా కారణంగా పండుగ వైభవంగా జరుపుకోలేదని కవిత అన్నారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైందని తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ప్రోత్సాహంతో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటామని, మహిళలందరూ ఈ సంబరాల్లో పాల్గొనాలని కోరారు. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వలన ఇక్కడ జరుపుకోవడం ఆగిపోయింది.
ఇక మంచిర్యాల పట్టణ మున్సిపాలిటీ 17వ వార్డులో బతుకమ్మ నవరాత్రి వేడుకల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ తరపున చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ కానుకగా కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మహిళలకు చీరలు అందించారు. పండుగ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ కానుకగా చీరలు అందించినందుకు ట్రస్ట్ వ్యవస్థాపకులకు మహిళలు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ ఎంగిలిపు అమావాస్య బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ నుండి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖ మేడం గారు అందించిన ఈ బతుకమ్మ కానుక మేము ఈరోజు ప్రతి 3 సంవత్సరాల నుండి ఎంగిలిపూల బతుకమ్మ రోజు మేము ఆ చీరలు కట్టుకుంటున్నాము. వారు అందించినందుకు మేము చాలా సంతోషం పడుతున్నాము. వారికి మేము బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇక పెద్దపల్లి పట్టణంలోని 19వ వార్డు బండారికుంటలో మహిళల ఆందోళనకు దిగారు. సరుకుల పంపిణీలో రేషన్ డీలర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రతిరోజు ఆలస్యంగా షాపు తెరుస్తున్నారని, దీంతో సరుకులు తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. లబ్ధిదారులు రేషన్ షాప్ ముందు ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. డీలర్ను మార్చాలని డిమాండ్ చేశారు. అనసూర్య. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము 8కి వచ్చినాం. వస్తలేడా? 8కి వచ్చినాము. ఇప్పుడు బియ్యం వచ్చిందంటే కథ ఎప్పుడైనా 10-11 వచ్చి బియ్యం పోతుంది. అది 3-4 ఓ 10 మందికి పోతుంది అనుకోండి. ఇక మొగోళ్ళకి ఆడోళ్ళకి కలిపి ఒక 10 మందికి పోసి సర్వే డౌన్ ఉన్నది అంటుంది, లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది అంటుంది, ఎండ కొడుతుంది అంటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నామో మేము అన్నం తింటానో, మేము తినద్దాం, మాకు పండుగ ఉన్నది అట్లా ఇట్లా అని అంట. తిని మెల్లగా తానం చేసి వస్తుందట ఆమె. మేము ఇప్పుడు వచ్చి 8 అవుతుంది, ఇప్పుడు 10 అయిపోయింది. ఒక్కొక్కరు 7-8కి 8కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనైతే 8 గంటలకు వచ్చిన. నాకంటే ముందుగా 6 గంటలకు 7 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇట్లా చేస్తే మాకు ఎట్లా? ఈమెను మార్పిచ్చి మీరు సార్, మీరు ఎవరైనా మంచిదే, మీరు ఈమెను మార్పిచ్చి వేరే టమ్మని పెట్టుండ్రు. మాకు ఈమెతో మాకు ఎప్పుడు ఇదే ఇంకా లొల్లి, తిట్టుడు, మీరవాడు. ఇక నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావేల్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అనిల్, ఎస్పీ సెల్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుండేటి వెంకటేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రజలకు ఇంటింటికి విస్తరిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. గ్రామంలో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తోడ్పడతామని తెలియజేశారు. అధ్యక్షుడిగా నన్ను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ స్థాయి ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. కావున వాళ్ళు ఇచ్చిన నాకు ఈ యొక్క పార్టీ బాధ్యతలను నా వంతు సహకారంగా నిర్వర్తిస్తున్నాను. ఈ బాధ్యత పనిచేస్తాను. ఈ యొక్క అవకాశం మన ప్రశాంత్ రెడ్డి సార్ గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడిన సాయి గ్రామ ప్రజలకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారికి అయినా కానీ ఈ సావేల్ గ్రామస్తులు మెజార్టీ నాకు ఇవ్వలేరు అని ఏం కల్ముషం పెట్టుకోకుండా ఒక పెద్ద మనసుతోని ధర్మాత్ముడు వాస్తవంగా గౌరవనీయులు ప్రశాంత్ అన్న గారు బీజేపీ నాయకులు కానీ ఇతర
నాయకులు కానీ ధర్మం గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అసలైన ధర్మాత్ముడు మన ప్రశాంత్ అన్న గారే. ఓట్లు వేసినా వేయకపోయినా కానీ కల్ముషం ఏం పెట్టుకోడు. సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు 2,75,00,000 డాంబర్ రోడ్ శాంక్షన్ చేసిండు. చిన్న ఒక 2-3 కార్యకర్తలు పోయి ఊరిలో పోయి అడిగితే ఇచ్చేసిండు. అంతకుముందు కూడా 2.5 కోట్లతోని పుష్కర ఘాటు ఏర్పాటు చేసిండు. అదైతే ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా. ఇక వికారాబాద్ జిల్లా తోర్మామిడి గ్రామంలో యూనియన్ బ్యాంక్లో కొన్ని నెలలుగా నెట్వర్కింగ్ సమస్యతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బ్యాంక్లో నెట్వర్క్ లేక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్లో ఖాతాలు తెరవాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలన్నా, లోన్ రెన్యువల్ చేసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు అంటున్నారు. గోల్డ్ లోన్ సమస్యలు, రైతులకు కూలీ డబ్బులు తీసుకోవాలన్నా నెట్వర్క్ లేక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రైతులు, ఖాతాదారులు నెట్వర్క్ సమస్యను తొందరగా పరిష్కరించాలని అధికారులను కోరారు. రాదప్ప మొత్తం రాదు. ఒక సంవత్సరం నుంచి పని చేయవచ్చింది. ఏమన్నా బుక్కులు అకౌంట్ బుక్కులు కొత్త అమ్మాయిలకు చేయాలంటే గిట్ట నెట్వర్క్ రాకొచ్చిందంటే మాకు నెట్వర్క్ తోని చాలా ఇబ్బంది ఉంది. ఒక రోజులో పని అయితే లేదు, వారం రోజులు పని పడుతుంది. నెల తిరుగుడు అవుతుంది. ఏం ప్రాబ్లం ఉందంటే నేను ఏం ప్రాబ్లం ఉన్నదంటే నెట్ రాకొచ్చిందంటే సార్ వాళ్ళు వెళ్ళిపోతుంది. నెట్వర్క్ రాకొచ్చింది అంటుండ్రు. ఎక్కడి నుంచి బసపురంకి వెళ్ళి వచ్చినాం. బసపురంకి వెళ్ళి కిరాయిలు రాను నడుచుడు ఎవరు మాకు మొగలు ఉన్నారని మొగలు వేస్తారా వచ్చి చిట్టుకుమని ఎవరు నరకొస్తారు. వస్తే తినాలి, నెట్వర్క్ లేదు వెళ్ళిపోతున్నాం. మన పోగానే సరిగా నెట్వర్క్ సరిగా చేయమని సరిగా పెట్టమని ఊరికి మళ్ళా మరి అట్లా. వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట మండలం బురహాన్పూర్లో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఉపాధి హామీ జాబ్ కార్డులు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమస్యల పరిష్కారంపై చర్చించారు. మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని పంచాయతీ సెక్రటరీ సూచించారు. వీలైనంత త్వరలో ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అదేవిధంగా జాబ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, సింగిల్ విండో సభ్యులు పాల్గొన్నారు. ఇట్లా బుక్కులు ఏమని శివమని పట్టుకున్నాకి మళ్ళీ తీసుకుపోయి పట్టుకో. నిజామాబాద్ జిల్లా భోజన్ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ ను బల్దియా శానిటేషన్ అధికారులు సీజ్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో స్టోర్ ను బల్దియా అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. మార్ట్లోని పండ్లు, కూరగాయలు కుళ్లిపోవడంతో స్టోర్ ను సీజ్ చేశారు. స్టోర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ట్ ట్రేడ్ లైసెన్స్ 2019 తర్వాత రెన్యువల్ చేయించుకోవడంపై ప్రశ్నించిన అధికారులతో మేనేజర్ దుర్సుగా సమాధానమిచ్చారు. వినియోగదారులకు టాయిలెట్స్ లేకపోవడంపై ఆగ్రహించిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ శంకర్ ₹1,00,000 జరిమానా విధించారు.
మొత్తం కుళ్ళిపోయినాయి, పురుగులు వెళ్తున్నాయి. ప్రైస్ మున్సిపాలిటీ అధికారులు ఫంగస్ వచ్చింది, మొత్తం ఫంగస్ వచ్చి చెడిపోయింది. ఫంగస్ దగ్గర నుంచి చూపించాలి. ఫంగస్ అదంతా మొత్తం ఫంగస్ వచ్చి మిర్చి అన్ని చూడు, మంచిగా దగ్గర నుంచి తీసుకో, జూమ్ చేసి. ఎంత చెడిపోయింది. మీరు తీసుకుంటారు, రైట్ వచ్చి తీసుకోండి. మీకు ఏం డిస్టర్బెన్స్ అవుతుంది? మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అట్లా పెట్టకండి. మీరు ఫోన్ ఎప్పుడు తీసుకోండి. ఏంటి నాకు పెట్టి మొత్తానికి స్టాఫ్ పైకి ఇట్లా అన్ని తీసుకో కదా, రాదా అట్లా? బోధన్ పట్టణంలో గల రిలయన్స్ సూపర్ స్టోర్ స్మార్ట్ ఉంది. అయితే ఇక్కడ మేము ఆకస్మికంగా తనిఖీ చేయగా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ కుళ్ళిపోయి పురుగులు పడిపోయి ఉన్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరులో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్. రసవత్తరంగా హుజూరాబాద్ ఉపపోరు. నామినేషన్ కు సిద్ధమైన ఫీల్డ్ అసిస్టెంట్. జీడిమెట్లలో సిఐటియు ర్యాలీ. సమ్మె విజయవంతం చేయాలని పిలుపు. విశాఖలో ఉక్కు ఉద్యమం తీవ్రతరం. ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.